హలో. హలో. ఎవరు? రబ్బాని గారండి? అవునండి. చెప్పండి. అదే చెప్పారు కదా, క్రిస్టియానిటీ ముష్టేసింది భారతదేశాన్ని భిక్ష టెక్నాలజీ అని. నేను నైట్ ఫోన్ చేసింది మీరేనా? అవునండి. క్రిస్టియన్స్ చేసిన భిక్ష భారతదేశానికి అని చెప్పి అన్నారు కదా టెక్నాలజీ. అవును. క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, భారతదేశం ఎప్పుడు వచ్చింది సార్? ఒకసారి తెలుసుకుందామని మామూలుగా. సరే, మీకు నేను చెప్పిన టెక్నాలజీ అబ్జెక్షన్ ఉందా? అబ్జెక్షన్ కాదండి, క్రిస్టియానిటీ పుట్టింది 2000 సంవత్సరాలు కదా. క్రీస్తు అవును. శకం క్రీస్తు పూర్వం అంటారు. 2000 సంవత్సరాల కింద జీజస్ వారు వచ్చారు. అవును. మరి అంతకుముందు భారతదేశం ఉందంటారా లేదంటారా మామూలుగా మీ ఒపీనియన్ లో? ఉంది. అంతకుముందు టెక్నాలజీ లేదా ప్రజల దగ్గర? ఉంది. మరి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి భిక్ష చేసేది ఏందండి? ఆల్రెడీ ఉన్న దగ్గర ఇండియా వాళ్ళే భిక్ష చేశారు కదా. ప్రపంచానికి భిక్ష చేసిందే ఇండియా కదా. అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా గోచులు కట్టుకునే వ్యవస్థ ఉందా? బట్టలు వేసుకునే వ్యవస్థ ఉందా? ఇండియాలో తప్ప ఎక్కడ బట్టలు వేసుకునే వాళ్ళు కాదు ప్రపంచంలో, ఇప్పుడు తెలుసా మీకు? నేను ఉం. కరెంటు తయారు చేయడం గురించి చెప్పాను. కరెంట్ ఉండేనా భారతదేశంలో వస్తువులు తయారు చేయకపోతే? కరెంటు లేకపోతే ఏమైంది? అంతకుముందే అందరు ఏమైనా గుడ్డోళ్ళలాగా చీకట్లో బతికారా? దీపాలు అప్పుడు ఉండే పెట్టుకున్నారు. వ్యవస్థలు అప్పుడు ఉండేవి. దీపాలు పెట్టుకున్నారు. దీపాలు పెట్టుకున్నారుగా. ఏం గుడ్డోళ్ళలాగా చీకట్లో ఏం బతకలేదుగా. గుడ్డోల్లాగా ఉన్నట్టు చెప్పలేగా నేను. కరెంట్ ఉం. ఇచ్చినటువంటి వాళ్ళ భిక్ష అని చెప్పాను. ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏమైంది? తీసుకోమనండి. కరెంట్ ఓకే. లేకపోయినా మేము బతకగలం దీపాల్లో. సరే ఉండండి, పర్లేదు. ఇప్పుడు సున్నా ఎవడొద్దన్నాడు లేకుండా, మిమ్మల్ని? ఇప్పుడు సున్నా కనిపెట్టింది ఎవరు? ఆర్యభట్టుడు ఇప్పుడు కాదా? నా మాట ఒకటి వినండి. మీరు కరెంట్ లేకుండా ఉంటానంటే నాకే అభ్యంతరం ఇప్పుడు లేదుగా. సున్నా కనిపెట్టింది ఎవరు చెప్పండి? ఫస్ట్ ఈ మాట కానివ్వనండి. ఉం. నువ్వు ఉండలేవేమో కరెంట్ లేకుండా, మేము ఉంటాం. సరే, మా మా ఫోన్ లేకుండా ఉండగలవా నువ్వు? మాట్లాడే ఆ? ఫోన్ లేకుండా. ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టింది ఆడ క్రిస్టియనా? ఎవరు? అందరు కలిసి కనిపెట్టారు ఆ టీంలో. చెప్పు, 100 ఎక్కడ? మంది కలిపి. ఎవరు చెప్పారు చెప్పు ఎప్పుడు నాకు. ఏది ఒకడే కనిపెట్టడండి. ఒక 10 మంది కలిసి ఇప్పుడు ఒక కూటమిని నువ్వు ఫామ్ అడిగిన అయ్యి. ప్రశ్న బ్రదర్, నువ్వు అడిగిన ప్రశ్న టెక్నాలజీ లేదా అంటే ఉంది. ఇంతకుముందు భారతదేశంలో జకముక్క తెలుసా? జకముక్క అంటే ఒక ఐరన్, దానికి థ్రెడ్స్ ఉంటాయి. దాంతో దూది పెట్టి మంట తయారు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అగ్గిపుల్ల తయారు చేశాడు ఒక క్రైస్తవుడు. వాళ్ళు ఇబ్బంది ఉంది వాడుకుంటే. క్రైస్తవుడు కనిపెట్టేది ఏందండి? మనిషి కనిపెట్టాడు అని చెప్పి అనలేరా? ఆ ఎందుకు మనిషిని రైట్ విభజించడం? రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. మనిషి ఉమ్, కనిపెట్టడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ ఉమ్. రాధా మనోహర్ దాస్ హిందువుల దగ్గరనే కొనాలి, హిందువుల దగ్గర తినాలి అన్నాడు కాబట్టి ఈ వీడియో చేశాను నేను. ఆయన అలా ఉమ్. చెప్పకుంటుంటే బాగుండేది కదా. అది ఆయన ఇష్టం అండి, మనకెందుకు? ఆయన మరి ఇది నా అభిప్రాయం ఇష్టం ఆయనది. కదా, మరి మీకెందుకు? నీ ఇష్టం అయితే నీ గురించి చెప్పుకో, ఇండియా గురించి ఎందుకు? ఆ? ఇండియా వాళ్ళకి ముష్టి మరి వేశారు, భిక్ష రాధా వేశారు. మనోహర్ దాస్ గురించి చెప్పుకోవాలా? ఇప్పుడు మీరు హిందువుల కూడా, క్రైస్తవుల ఆయన గురించి మా ఎందుకు? హిందువులకు చెప్పాడండి, మీకు చెప్పలేదుగా. హిందువులకు నేను కూడా హిందువులకే చెప్పాను, నీకు చెప్పలేదు. హిందువులు చెప్పడానికి నువ్వెవడా? నీకున్న అర్హత ఏమిటి? నీకున్న బోడి. అర్హత ఏంటి? రాధా మనోహర్ ఆ, దానికి ఉన్న అర్హత రాధా ఏంటి? మనోహర్ దాస్ గారికి ఒక విలువ, ఒక విశ్వసనీయత. ఆ, ఆయనకు ఏ ఒక విలువ? హిందువుల దగ్గర హైందవ కొనొద్దన్నదా? స్వరాజ్య స్థాపకుడు నువ్వు ఆయన. హి- ఆయనకు నువ్వు ఒక నువ్వు సంస్థ ఉంది, హిందూ సంస్థ. నాకు కూడా సమస్య ఉంది. సంస్థలు చాలా పెట్టుకోవచ్చులే, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఏమంటానంటే, ఆయన హిందూ కాబట్టి హిందువులు ఇప్పుడు చెప్పుకున్నాడు, నువ్వు ఈయనబ్బా, క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లు చెప్పుకో. ఇప్పుడు హిందువుల దగ్గరనే కొనాలి అంటే నువ్వు బతకగలవా? ఎందుకు బతకలేం? హ్యాపీ బతకాలం. ఇప్పుడు నువ్వు వాడే పెట్రోల్ ఎక్కడిది అది? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది పెట్రోల్? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో మన నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి మన వస్తుంది? ఇండియాలో బావులు ఉన్నావా? మరి ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు చెప్పు. చెప్పు. సౌదీ నుంచి వస్తాయి, ఇరాన్ నుంచి వస్తాయి, వేరే సౌదీ దేశం నుంచి వస్తాయి. ఏందమ్మా? సౌదీ అరేబియా నుంచి? సౌదీ అరబ్ నుంచి వస్తాయి, ఇరాన్ నుంచి వస్తాయి. సౌదీ అరేబియా నుంచి కాదు ఇండియా తీసుకుంటుంది, నాకు తెలిసినంత వరకు దుబాయ్ నుంచి తీసుకుంటున్నట్టున్నారు. అవునండి, గల్ఫ్ దేశాల నుంచి తీసుకుంటుంది, 2-3 అవును, దేశాల నుంచి గల్ఫ్ దేశాలు తీసుకుంటుంది. ఏమన్నా పుట్టుకతో ఇస్లామిక్ దేశాలా? అయ్యి ఒకప్పుడు విగ్రహారాధన ఉన్న ఇప్పుడు దేశాలే. ఇప్పుడు పరిస్థితి చెప్పు. ఇప్పుడు ఒకప్పుడు అంటే పరిస్థితి కాదు. ఆ, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అట్టంటే నువ్వు గ్రామాల్లోకి పోతే చాలా మంది మతం మారుతారు. ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ నా మాట హిందువులే. చెప్పబ్బా. నువ్వు హిందువుల దగ్గరనే కొనాలి అంటే పెట్రోల్ లేకుండా ఉండగలవా అంటున్నా. ఏముంది ఇప్పుడు పెట్రోల్ లేకపోతే నువ్వు చెప్పేది ఏంటంటే, పెట్రోల్ లేకపోతే కార్లు ఉండవు, బండ్లు ఉండవు. అంతకుముందు ఎట్ట తిరిగారు మరి రాజుల కాలంలో? అప్పుడు ఏం అట్లా పోలేదా? తిరుగుతావా? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద వెళ్ళేది మన పూర్వీకులు. మరి మీరు తీసుకుంటున్నారు కదండి, ఇండియా నుంచి చాలా తీసుకుంటున్నారు, అవును, ఇంపోర్ట్స్ తీసుకుంటున్నా ఎక్స్పోర్ట్స్ కాబట్టి అందరి పేరుతోటి. దగ్గర కొనాలన్న మెసేజ్ ఇస్తున్నా కదా. ఇప్పుడు అంత ఒక ఇచ్చి ఒక పుచ్చుకోవడం అనే పక్షపాతిగా ధోరణి ఉండొద్దు ఉంటది అంటున్నా. ఎప్పుడు కూడా వ్యాపారంలో. ఆ? వాడేం భిక్ష చేయట్లేదు కదా, ఇచ్చి పుచ్చుకుంటారు వ్యాపారం అన్నాక. మరి మీ వాడు వద్దన్నాడు కదా వ్యాపారం భారతదేశం అన్నాక. నుంచి అనేకమైనటువంటి రాధా రకాలైనటువంటి. మనోహర్ దాస్ వద్దన్నాడు కదా. ఆయన ఏమన్నాడు? హిందువుల దగ్గరే తినండి, హిందువుల దగ్గరే కొనండి అని హిందువులకి చెప్పాడు. మరి హిందువుల దగ్గరనే హిందువులు కొనాలంటే మిగతా వాళ్ళు అమ్మేటి వద్దా?
ఏం అమ్ముతున్నారండి మిగతా వాళ్ళు? పెట్రోల్ అమ్ముతున్నారండి, పనులు దానికి అమ్ముతున్నారండి, తగ్గట్టు చాలా డబ్బులు అమ్ముతున్నారు. తీసుకుంటున్నారు కదా, ఫ్రీగా మరి ఇవ్వట్లేదు అదే కదా ఎందుకు భిక్షం కొనొద్దు? ఏమన్నా. ఫ్రీగా ఇచ్చినట్టుగా ఎందుకు అన్నాడు మరి వద్దని ఆయన? చెప్పమండి, సౌదీ అరేబియా వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించండి, మాకు ఇండియా వాళ్ళు నాకేం ఇచ్చే అవసరం డబ్బులు అబ్బా, వద్దు. నేను తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నీకు ఇండియా వాళ్ళు ఇచ్చే వద్దంటున్నావు, నువ్వు ఇప్పుడు స్టేట్మెంట్ ఇప్పించు. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులు తీసుకొని ఇస్తున్నారా మీరు చెప్పండి. డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు అమ్ముతున్నట్టు, అది భిక్ష మరి వేస్తున్నట్టు అమ్ముతుంటే మీరు కాదు. వద్దు కొనొద్దన్నాడు కదా. ఏం కొనొద్దన్నాడు? హిందువుల భారత్ దగ్గరనే పెట్రోలియం కొనాలి. ఎవరిది? హిందువులదే. ఆ? రిలయన్స్ ఎవరిది? హిందువులదే. అయ్యో, హిందుస్థాన్ పెట్రోలియం ఎవరిది? ఎక్కడి హిందువులదే. నుంచి తెస్తున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడి తెస్తున్నాడు? నుంచి తెచ్చాడు అనేది అనవసరం, మాకు అనవసరమా? అమ్ముతుంది హిందువులు. మరి అలా చెప్పమను స్పష్టంగా. మనం ఎక్కడి నుంచి మేము తెస్తుందో అవసరం హిందువుల లేదు. దగ్గరే కొంటాం, హిందువుల దగ్గరే తీసుకుంటాం, మా స్టాండ్ అదే. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఆ? వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి మేము? మీరేమైనా కొంటున్నారా వేరే వాళ్ళ హిందువుల దగ్గరకు వచ్చి? ఎవరు కొనట్లా? నా దగ్గర మీరు బొచ్చడు మంది హిందువులు ఎవరి పనిచేస్తారు, మతస్థులు హిందువుల వాళ్ళ దగ్గర. షాపులోనే కొనుక్కుంటున్నారు. ఎవరు? కొత్తగా తె- అందులో తెలియని సీక్రెట్ ఏముంది? ఇప్పుడు అట్లా ముస్లింలు కాదబ్బా. అందరూ ముస్లింల ఇప్పుడు దగ్గర నేను ఒక బట్టల కొనుక్కుంటారు. షాప్కి వెళ్తా, బట్టల షాప్కి వెళ్తే నేను ముస్లిం బట్టల షాపే కొంటానా? నువ్వు కొనుక్కుంటావేమో, కానీ ఇప్పటికీ ముస్లింలు అందరూ ముస్లిం షాపుల్లోనే కొనేది. ఎవరు? నీకు ఒకని తెలుసో పేరు లేదో, అది చెప్పు. ఓల్డ్ సిటీకి పో ఒకసారి, అక్కడ ఎవడో హిందువుల షాపులకు వచ్చి కొండు. ఎందుకు కొనడు? క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్ షాపులోనే నువ్వు కొనుక్కుంటారు. నువ్వు నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను అనుకోవటం కాదు, ఇప్పుడు నువ్వు ఒకసారి డిమార్ట్ రీసెర్చ్ ఎవరిది? చేయి. డిమార్ట్ ఎవరిది? రీసెర్చ్ హిందువులదేనా? చేస్తే తెలుసుద్ది అనమాట వాస్తవం రీసెర్చ్ ఏంటనేది. నేను చేసి మాట్లాడుతున్నాను, నువ్వు రీసెర్చ్ చేయకుండా మాట్లాడుతున్నావు. డిమార్ట్ ఎవరిది? హిందువులు కాదా? ఇప్పుడు హిందువులకి ఇప్పుడు ఇట్లా అట్లా కాదబ్బా. ఫుడ్ జిహాద్ డిమార్ట్ చేస్తున్నారు డిమార్ట్ కాబట్టి. ఎవరిది? హిందువులది కాదా? రాధా మనోహర్ దాస్ గారు ఎందుకన్నారు ఆ మాట? ఎందుకన్నారు? హిందువులకి ఫుడ్ జిహాద్ చేసి చంపుతున్నారు కాబట్టి ముస్లిం ఎవడా చెప్పింది డాక్టర్స్, ఫుడ్ చేసి చెప్పేది? ముస్లింలు పొద్దున్న ఎవడా లేచిన కాడి చెప్పింది? నుంచి ఎవడు హిందువుల్ని చెప్పింది చంపాలని నీకు? చెప్పి చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ హిందువులు ఫుడ్ జిహాద్ చంపిస్తున్నామన్న కోపన్న విషయాలు ఏమైంది? ఏమైంది? ఏమైంది కోపన్న విషయాలు చెప్పు. ఇప్పుడు కోవాబన్ అనేది డిఫరెంట్ టాపిక్ అండి. ఎందుకు టాపిక్? అక్కడ కూడా మతం చూయించారు కదా, వాడు ఏదో పెట్టి చంపుతున్నా చెప్పి అక్కడికి వెళ్ళి చూయించారుగా. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు అడిగారు. జాగ్రత్తగా అడిగినట్టుంది అది. వాడు ఆధార్ మొత్తం కార్డు ఆంధ్ర, లేకుండా తెలంగాణ, తెలుగు ప్రాంతాల్లో, ఆధార్ తెలుగు కార్డు అడిగితే రాష్ట్రాలలో చూపించాలా మారుమోగింది అది. ఏం మారు మోగింది? వాడి పరువే పోయింది ఆ కోవాబన్నోడిది. ఎవడు చెప్పాడు నీకు? ఎందుకంటే ఆధార్ కార్డు అడిగితే చూపించాలా, దొంగ అక్కడే దొరికాడు. ఆధార్ కార్డు పెట్టుకుని తిరుగుతాడు. ఇప్పుడు నేను కూడా ఆధార్ కార్డు లేకుండా బాంబే వెళ్తా, ఢిల్లీ వెళ్తా, ఏదైనా వెళ్తా, ఎక్కడైనా ఏదైనా అమ్ముతా, ఊకుంటారా? జైల్లో తీసుకెళ్లి కుళ్ళ పడుస్తారు ఆధార్ కార్డు లేకుండా తిరిగితే. ఇప్పుడు ఆధార్ కార్డు గాడిద ఆధార్ కార్డు లేకుండా ఏం చేస్తున్నాడు? అయిపోతాడా? జిహాద్ అవి ఆడా లేదా అనేది ఎవడం లేదు అక్కడ. ఆధార్ కార్డు అడిగితే చూపించలేదు, లేదన్నాడు. అసలు చూపించడం కూడా కాదు, సెల్ ఫోన్ లో ఉంటాయి సాఫ్ట్ కాపీస్ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తనకు మద్దతు ఇచ్చడం అందరూ ఎవరిచ్చాడా? పనికి మాలోళ్ళు, ఆ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ తప్ప హిందువులు ఎవరు ఇవ్వాల. 95% హిందువులు అందరూ కూడా వాడిని వ్యతిరేకించారు. ఆ 5% ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ ఓకే ఓకే కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరేదో పెద్ద. ఇప్పుడు ఈయన ఎవరు? మన లోకేష్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పేది అదే. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే రాజకీయ నాయకులు ఏమన్నా హిందూ మతానికి ప్రతినిధులా? రాజకీయ నాయకులు అన్నాక ఓట్ల కోసం 100 జాతుంటారు. అవన్నీ మాకేం సంబంధం? నరేంద్ర మోదీ కూడా అంతే. తెలుగుదేశం పార్టీ లోకేష్ ఏమన్నా హిందూ మతానికి ప్రతినిధి? నరేంద్ర మోదీ కూడా ఏం మాట్లాడతావు నువ్వు? నరేంద్ర మోదీ ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? మఠాధిపతులు, స్వామీజీలు నరేంద్ర మోదీ కూడా సపోర్ట్ ఇచ్చారా? నరేంద్ర మోదీ కూడా అంతేనా? నరేంద్ర మోడీ కూడా 80% మాత్రమే అతను హిందూ మతానికి అనుకూలంగా ఉంటాడు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన తీసుకునే పాలసీస్ కూడా ఆయన అన్ని మతాలు కలుపుకొని వెళ్ళాలి ఒక్కోసారి, తప్పదు. ఆయన కూడా హిందూ వ్యతిరేకేనా? ఇప్పుడు హిందూ వ్యతిరేకి కాదు. లోకేష్ అయితే హిందూ వ్యతిరేక. లోకేష్ సెక్యులర్ పార్టీలు అయ్యి ఎట్లా బీజేపీతో టైఅప్ అయ్యారు కదా. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి ఉన్న మన చంద్రబాబు నాయుడు లేకపోతే సెంట్రల్ లో బీజేపీ ఉండేది కాదు కదా. ఎందుకు కూడా బాబు బోర్డు 18 సీట్లు తీసేస్తే మాత్రం వేరే వాళ్ళు సపోర్ట్ చేయరా? నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి తెలుసా బీజేపీకి? 240 సీట్లు కొట్టాం. ఓకే ఓకే సరే, నువ్వు చెప్పు. నేను ఈ వీడియో, నేను ఈ ఆడియో యూట్యూబ్ లో పెడతాను, ప్రేక్షకులు బోర్డులో పెట్టుకోగానే 240 సీట్లు ఏమన్నా నీకు తోచిన చోట పెట్టుకో. 240 సీట్లు వచ్చినాయి బీజేపీకి తెలుసా? ఓకే ఓకే చెప్పు, ఎందుకు ఫోన్ చేసి 270 మెజారిటీకి. సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఇప్పుడు చెప్పు. 240 సీట్లు వస్తే టీడీపీ సపోర్ట్ చేస్తే మోడీ ఉండేదేంటి? ఏం మాట్లాడతావు? ఇది లోకానికి తెలుసా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం అడగదలుచుకుంటున్నాను? ఇప్పుడు ఏంది నువ్వు అనేది ఏంది? క్రిస్టియన్స్ భిక్ష చేశారా భారతదేశానికి? ఎగ్జాక్ట్లీ నువ్వు వాడే కరెంటు కట్ చేసుకుని దీపంలో ఉంటా.
ఉండు ఉంటా. ఉన్నప్పుడు నిరూపించు నాకు, నువ్వు ఉండు. నేను ఉంటా, అవసరం అనుకుంటే రేపు మా ఎందుకు మరి అంత టెక్నాలజీ శత్రువులు నీకు, అంత ఇప్పుడు శత్రుత్వం ఎందుకు అట్లాంటప్పుడు క్రైస్తవుల మీద? మేము అడిగామనుకోండి, మాకు ఇచ్చేమని, మీకు ఈ ప్రపంచంలో ఏం మిగలవు. ఆ, మీరు సరే సరే మీరు ఓకే. మీరు ఇప్పుడు మీరు ఒక వేసుకుంటున్నాయి, మీరు ఒక విషయం, కట్టుకుంటున్నాయి అన్ని, మీరు ఫస్ట్ మీ బట్టలు ఇప్పాల్సి వస్తది. మీ బట్టలు కూడా కుట్టి పెట్టేది మా పద్మశాలి సోదరులే. నేను ఇప్పించాను కదా, మీరు అందరూ కూడా నేను బట్టలు లేకుండా రాధమనోహర్ తిరగాలి. అప్పుడు బట్టలు ఇప్పానుగా. మాకు ఇచ్చేయమంటే మీరు బట్టలు లేకుండా గోచీలు కట్టుకొని తిరగాల్సి వస్తుంది. నువ్వు కుట్టుకునే పాయింట్ షర్ట్ కూడా మిషన్ తయారు ఎందుకంటే చేసి క్రైస్తవుడే. మా పద్మశాలి సోదరులే మీకు బట్టలు కుట్టిస్తున్నారు, తెలుసా లేదా? అది పద్మశాలి కాకుండా వేరే ముస్లింలు కూడా కుడతారు, హిందువులు కరెంట్ కూడా కుడతారు, లేకపోయినా క్రైస్తవులు కూడా ఉండొచ్చు కుడతారు. అండి, కానీ బట్టలు లేకపోతే ఉండలేం కదా. బట్టలు లేకపోతే ఉండొద్దు అంటే బట్టలు తయారు నువ్వు చేసేది ఇక్కడ తిరుగుతున్నావు బట్టలు ఇండియాలో లేకుండా, పద్మశాలి మిగిలిన అండి, వేరే తిరగలేరుగా. కాడ. ఆ? నువ్వు తిరుగుతావేమో బట్టలు లేకుండా, మిగిలిన వాళ్ళు తిరగలేరు కదా అట్లా, క్రిస్టియన్లు ముస్లింలు. నువ్వు క్రైస్తవుల దగ్గర ముస్లిం దగ్గర కొనకపోతే నువ్వు బట్టలు ఇది చేసుకొని తిరిగే పరిస్థితి మేమెందుకు వస్తది. కొనాలి బాబు, మాకేం అవసరం అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇది ఒక కరెంట్ పాయింట్ లేకుండా చెప్పు, ఎందుకు ఉంటానన్నావు కొనాలో? కదా, మరి కరెంట్ ఇదిగో లేకుండా ఉండి ఒక్క పాయింట్ చూపించు. చెప్పు. ఉమ్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అన్నది తప్పు. ఒక్క పాయింట్ చెప్పు, ముస్లింల దగ్గర క్రిస్టియన్ల దగ్గర ఎందుకు కొనాలి? ఎందుకు కొనాలో చెప్పాలా? వాడు ఈ వద్దంటున్నావు దేశవాసి కదా, కాబట్టి కొనాలా? ఎందుకు కొనాలో ఒకటి చెప్పు, ఒక పాయింట్. ఈ దేశవాసులు కనుక కొనాలా, ఈ దేశ వాసులు కనుక కొనాలా. ఈ దేశవాసులు గనక అంటే ఇప్పుడు దానికి రెండు పాకిస్తాన్ వస్తాయి. వచ్చి ఇక్కడ అమ్మితే కొనొద్దు నువ్వు, ఉమ్. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఇక్కడ కొంటే కొనొద్దు. ఈ దేశవాసుడు అమ్ముతున్నాడు కాబట్టి నువ్వు కొనాలా, ఇదే మానవత్వం. కానీ ఈ దేశవాసుని దగ్గర కొనొద్దు అన్నప్పుడు నీ కదా, దగ్గర ఈ దేశవాసుడు దగ్గర కొనాలి అని చెప్పి అంటున్నావు, మరి ఈ దేశవాసుల్ని చంపచ్చా బాంబులు పెట్టి? ఈ దేశవాసుల్ని జిహాద్ చేయొచ్చా ఇంజక్షన్లు వేసి? ఎవడైనా ఇంజక్షన్ మన ఢిల్లీలో బాంబు వేస్తే తెలుసో లేదో నీకు, ఔరంగజేబ్ కోట దగ్గర నువ్వు చెప్పేది, ఎవడైనా ముస్లిం చేస్తానంటే డాక్టర్ తప్పది, ఆ. ఎవడు చేసినా తప్పే. అది చెప్పు నువ్వు ముందు అరే ఫస్ట్. చెప్పానయా, నువ్వు నా ఛానల్ చూసుకో. మీరు ఎవడు చంపుతున్నారు కాబట్టి నా ఛానల్ క ముందే ఏముంటుంది, హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా వాడు ఎవడైనా సరే మతోన్మాదం ఈ దేశానికి ప్రమాదం. అయ్యా బాబు, మతోన్మాదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో జనానికి తెలుసులే గానీ నువ్వేం కొత్త నీతులు చెప్పకు. నీ హిందువులకి, హిందూ దేశానికి, హిందుస్థానికి మీ బోడి నీతులు మాకేం అవసరం లా. మతోన్మాదం ఎవరిదో, ప్రపంచాన్ని ఎవరు నీతులు అంటున్నా, ఎవడు 100 దేశాలని ఆక్రమించాడో, ఎవడు 50 దేశాలను ఆక్రమించాడో, సౌదీ అరేబియాలో పుట్టిన ఇస్లాం 50 దేశాలకు ఎట్టబోయింది. అలాగే జెరూసలేంలో పుట్టిన ఇజ్రాయిల్లో పుట్టిన క్రైస్తవ్యం 100 దేశాలకు ఎట్టబోయిందో ప్రపంచంలో ప్రతి ఒక్కరు. మాకేం అవసరం బాబు, మా ధర్మం మాకు అట్లా చెప్పాలా అందరిని చంపమని. మీకు అట్లా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని చంపుతున్నారు. అయ్యో ఇది ఫోన్ లో కాదు కానీ, ఓ పని చేయి, నువ్వు డిబేట్ కురా, ముఖాముఖిగా డిబేటా? అసలు మీరు డిబేట్లు చేస్తారా? మీరు అసలు డిబేట్లు చేస్తారా కూర్చొని? ఆ స్టాఫ్ ఉంటదా మీకు? ఏముందని చేస్తారు? ముఖాముఖి అంటే ఏమని చేస్తావు చెప్పు, నువ్వే చెప్పు అంశం. కాడి నుంచి హిందువులను చంపుకుంటూ హెరాస్ చేసుకుంటూ. నీ దగ్గర ఏ అబ్జెక్షన్ ఉందో చెప్పవా, ముఖాముఖి మాట్లాడదాం. మతోన్మాదం, హిందువులకు మతోన్మాదం ఉందని చెప్పి అంటున్నావా? లేదా మరి నీ దగ్గర మతోన్మాదం? బ్రాండ్ అంబాసిడర్లే నువ్వు, నీ మతం. అయ్యో, నీ మతము బ్రాండ్ అంబాసిడర్ అనడానికి నిదర్శన మొన్న చెప్పినటువంటి మాటలే మన రాధా మనోహర్ దాస్ గారు. అరే హిందూ దగ్గర, క్రైస్తవుల, ముస్లింల దగ్గర కొనొద్దని చెప్పిన మతోన్మాదా కాదా? ఏంటమ్మా కాదు, అది మా జాగ్రత్త కోసం చెప్పాడు ఆయన. ఓకే ఓకే ఓకే, నీ జాగ్రత్త. ఎందుకంటే మీరు హిందువుల్లో ఫుడ్ జిహాద్ చేస్తున్నారు కాబట్టి, హిందువులు చంపడానికి. మొన్న మన ఇక్కడ ఏమంటారు, వరంగల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటది, వాడు వీర్యం కలిపి ఐస్ క్రీమ్ అమ్మాడు. ముస్లిమా? హిందూ. హిందూ అయి ఉన్నాడు, హిందూ అయి ఉన్నాడు. ఎవడు వాడు మరి? మతం మార్చుకున్నాడు అయి ఉంటాడు. మతం మార్చుకున్నాడు. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, పిచ్చోళ్ళ నువ్వు ముస్లింలను గాని క్రిస్టియన్లను గాని చంపమని నువ్వు వేదాల్లో నుంచి తీసి చూపించు. ముస్లింలు గాని నీ ప్రతి ప్రశ్నకు సమాధానం నేను వీడియోలో ఇచ్చి ఉన్నాను, గ్రంథాల్లో ఎక్కడ ముఖాముఖి కూర్చొని మాట్లాడు. ఏముందా బాబు నీ దగ్గర? పొద్దున్న లేచిన కాడి నుంచి ఊక సోది వాగడం తప్పితే మాట్లాడకు. నువ్వు మర్యాద ఇస్తేనే మర్యాద భిక్ష చేశారేంటి క్రైస్తవులు? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా.
అసలు యూరోప్ లో ఉన్న ప్రతిదీ కనిపెట్టింది మేమే, వేదాల్లో ఎవడా ఉన్నాయే చెప్పింది తీసుకొని నీకు? ఎవడా కనిపెట్టారు. నీకు చెప్పింది? చరిత్ర తెలియదు నీకు? విమానాలు కనిపెట్టింది కూడా అరే ఇటు నేను అన్న కోణం విను. నువ్వు మనము అతను ఎడ్ల ఏదో బండి మీద చదవయా. విమానాలు కనిపెట్టింది కూడా ఎవరో తెలుసా? హిందువుల దగ్గర ఉన్న టెక్నాలజీ తీసుకున్నారు వేదాల్లో నుంచి, తెలుసా నీకు? ఓకేనే, భరద్వాజ నేను విమానాల మహర్షి గురించి చెప్పాలా విమాన వీడియోలో? శాస్త్రం గురించి రాశాడు. నేను విమానాల గురించి చెప్పాలా వీడియోలో? రీసెర్చ్ చేస్తున్నా, అది కూడా చెప్తా. సెకండ్ పార్ట్ 2 వస్తుంది. ఇప్పుడు క్రైస్తవులు ఏం తయారు చేశారో, ముస్లింలు ఏం తయారు చేశారో, సెక్యులర్ హిందువులు ఏం తయారు పార్ట్ చేశారో 2 కాకపోతే పార్ట్ 2 పార్ట్ వస్తుంది. 20 చేసుకో, ఆ. పార్ట్ 200 చేసుకో. నీ సోది వినేవాడేవాడు, నీ మాటలు నమ్మేవాడేవాడు అక్కడ హిందువుల్లో. వినకపోతే నువ్వు కాలేజీ రాధా చేసావు. మనోహర్ దాస్ గారు దేవుడు హిందూ మతానికి, అర్థమైందా? దేవుడు అనేవానికి పుట్టుకుండదు, అది వేదాలు చెప్తున్నాయి. నువ్వు దేవుడు అనుకో, ఇంకేమన్నా అనుకో, నాకు అబ్జెక్షన్ ఏముంది? ఏంది దేవుడు అనేవాడికి పుట్టుకున్నదా? ఉండదు. మరి రాముడు కృష్ణుడు పుట్టారుగా, వాళ్ళు దేవుడు కాదా? నేను వాళ్ళు దేవుళ్ళు కాదా అవునా అని చెప్పాను. వేదాల్లో ఉన్నటువంటి గుణ లక్షణాలు చెప్తాను, దాని ప్రకారం నువ్వు డిసైడ్ చేసుకో. లేవా వాళ్ళిద్దరికి వేదాల్లో ఉన్న గుణ లక్షణాలు? నేను లక్షణాలు చెప్తాను, నువ్వు అది మ్యాచ్ చేసుకొని చూసుకో, అది నీ ఇష్టం. అన్నీ చేయమంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, నీకు నచ్చితే ఆచరించు, లేకపోతే వదిలేయి. మాకేమో ఆచరించడానికి బోడి. ఫోన్ చేశాను నీకు అవసరం లేనప్పుడు. మా దేశం మా ఇష్టం, మా హిందూ దేశం ఇది. మీ హిందువుల దేశం అంటే రాజ్యాంగంలో సెక్యులర్ పదం తీసేయి. ఏంటమ్మా? రాజ్యాంగంలో సెక్యులర్ పదం తీసేయి. ఎక్కడుంది? అది ఎవరితో పనికి మాలింది పెట్టింది? అది పెడితే మాకు ప్రమాణికమా కాదా? మరి 1947 లో పెట్టారా సెక్యులర్ అని? రాజ్యాంగాన్ని అనుసరించావా నువ్వు? ఎప్పుడు, ఏ సంవత్సరంలో పెట్టారు సెక్యులర్ అని? అది చెప్పు నువ్వు ముందు. నువ్వు రాజ్యాంగాన్ని అనుసరించావా? 1970s లో పెట్టారు. ఎప్పుడు పెడితే రాజ్యాంగంలో ఉందా లేదా? తీసేస్తాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత తీసేస్తాం కదా కూడా. తీసేసి సెక్యులర్ అనే పదం ఉన్న ఈ దేశం హిందూ దేశమే. ఎందుకో చెప్పంటావా? మరి ఎందుకు ఉంది ఆ పదం? రాజ్యాంగం మొదటి ఫోటోలోనే రాముడు ఫోటో తీసిన తర్వాత మాట్లాడు. ఇది మతం కాదు, ఒక నిమిషం వింటావా? ఈ దేశ రాజ్యాంగం ఫస్ట్ పేజీలోనే రాముడు ఫోటో ఉంటది, తెలుసా నీకు? మరి వేరే మతస్థులు, అన్య మతస్థుల ఫోటోలు ఎందుకు లేవు? రాముణ్ణి నేను గౌరవిస్తున్నా, రాముణ్ణి గౌరవిస్తున్నావా గౌరవించట్లేదా కాదు, ఇది హిందూ దేశం కాబట్టి హిందూ దేవుడు ఫోటో పెట్టారు. దేశం నువ్వు చెప్తే ఎందుకు ఒప్పుకుంటా? హిందుస్థాన్ అని ఎందుకు అన్నారు? క్రిస్టియన్ స్థాన్, ముస్లిం స్థాన్ అనలేదు ఎవడు. హిందుస్థాన్ అంటే అర్థం ఏంటి? హిందుస్థాన్ అంటే హిందువుల దేశం అని అర్థం. పాకిస్తాన్ అంటే పాకీల దేశం అని కాదా? మరి సెక్యులర్ కంట్రీ అని ఎందుకు పెట్టారు? సెక్యులర్ కంట్రీ అని నీ సంతానం పెట్టుకుంది, మాకేం సంబంధం? అది నువ్వు అభిమానించే పార్టీ లేదా నీ కాంగ్రెస్ పెట్టుకుంది బోడి, మాకేం సంబంధం? కాంగ్రెస్ ఏమన్నా మా దేశం? రోడ్ల మీదకి వచ్చి ఆమరణ దీక్ష చేయండి. బాబు మా దేశం ఆల్రెడీ హిందూ దేశం అంటే ఎవరు చెప్పాడా నీకు? హిందూ దేశం కాకపోతే అప్పుడు వచ్చి ధర్నాలు చేయాలి. ఇది ముస్లిం క్రైస్తవం వెళ్ళిపోమంటావా? నీకు విషయం చెప్పమంటావా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉందిగా, అందులో దేవాలయాలు, హిందూ దేవాలయాలు మాత్రం ఎందుకు వస్తాయి చెప్పు? వక్ఫ్ బోర్డు ఎందుకు ఉంది మరి? ఇప్పుడు క్రిస్టియన్ చర్చిలు, ముస్లిం మసీదులు రావు. ఇప్పుడు నీ సెక్యులర్ కంట్రీ మసీదులు, చర్చిలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి రావు. ఎందుకు? అధికార మతం హిందూ మతం కాబట్టి. ఎవడ చెప్పాడు? అజ్మీర్ దర్గా నుంచి వచ్చే ఫండ్ ఎడికి వెళ్తుందా? గవర్నమెంట్ కి వెళ్తుంది. అది ఎవడు చెప్పాడు? మమ్మల్ని ఏం చేయమంటావా బాబు? గవర్నమెంట్ పోతే మాకెందుకు, ఎవరికి పోతే మాకెందుకు? మరి నీ గుళ్ళ సొమ్ము వేరే కాడికి పోతే మాకెందుకు? గుళ్ళ సొమ్ము గవర్నమెంట్ తీసుకుంటుంది అంటున్నా. తీసుకుంటుంది, నీకు తెలుసా? ఏంది? దర్గాల సొమ్ము కూడా తీసుకుంటుంది గవర్నమెంట్. ఎవరు చెప్పాడు? భలే కామెడీ చేస్తున్నావే. కాదు, బ్రహ్మానందం మించి. దర్గాల సొమ్ము ఎక్కడికి వెళ్తుందో నీకే బాగా తెలుసు, అంతేనా? అది మేము తప్పు కూడా అనట్లే, అది మీ ఇష్టం, అది మీ మతం, మీ ఇష్టం. మీకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలకు ఎవరికి పోవాలనేది మీ ఇష్టం. మాది గవర్నమెంట్ ఎందుకు తీసుకుందంటే హిందూ మతం అధికార మతం భారతదేశానికి. భారతదేశానికి హిందూ మతం అధికార మతం. నీ పాట నువ్వు పాడు కాదు, నేను చెప్పేది ఒకటి. నువ్వు నా పాట నేను పాడటం కాదు బ్రదర్, నేను చెప్పేది ఒకటి. ఇస్లాం ఎక్కడ పుట్టింది? సౌదీ అరేబియా కదా. నేనేం తప్పు పట్టట్లా, అది అక్కడ గౌరవించాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులము మంచిని ప్రోత్సహించుకుంటూ కలిసిమెలిసి జీవిస్తే ఏంటి నీకు నొప్పి అంటున్నా? కలిసిమెలిసి జీవించడానికి హిందూ పుస్తకాలు ఒప్పుకుంటాయి, కానీ మీ ఇస్లాం, క్రిస్టియానిటీ ఒప్పుకోకపోతే నీకేదా? నువ్వు కలిసి జీవించాలి. సమస్య మీరు కదా. మీరు లేనంత కాలం భారతదేశం బానే ఉంది. ఎప్పుడైతే మీరు వచ్చి పడ్డారో అప్పుడే ముక్కలైంది. పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని. రొమ్ములకు వస్తే ఇస్లాం వచ్చి కాపాడింది. బాగుంది. మీరు రాకముందు భలే ఉంది సుభక్షంగా. రొమ్ములు కోసావు నువ్వు. ఎవరు కోసారు? నువ్వు. కోయిల. అది బ్రిటిష్ వాళ్ళు తప్పుడు చిత్రీకరించారు. ఎవరు చెప్పారు? దానికి ఆధారాలు ఉన్నాయి. చెప్పిందన్ని కరెక్ట్ అయితే, నేను చెప్పిన రాంగ్ అయితే కోసుంటాడు బాబు, దానికి మాకు సంబంధం ఏంటి? వేదాలు చదివితే నాగలు కోయలేదా మీరు? వేదాలు నాలుకలు కోయలేదా? మెంటలోడు ఎవడో కోసుంటాడు. మెంటల్ గింటల్ మాట్లాడితే మరి ఎవడో పిచ్చోడు కోసుంటాడు. నీలా మత పిచ్చోడు కోసుంటాడు. నువ్వు మత పిచ్చివి, నువ్వు మత పిచ్చోనివి.
ఫోన్ పెట్టు, నువ్వు ముఖాముఖి డిబేట్ కరా దమ్ముంటే. పెద్ద ఏందంట హిందువులు అంట నాలుకలు కోసారంట, రొమ్ములు కోసారంట. ఇంకా మరి కోసారు. చరిత్ర ఏం చేస్తావు? ఇంకా ఏం కోసారు? చరిత్ర ఏం చేస్తావు? చరిత్ర ఏం చేస్తావు? కాదు, ఎంతమంది కోసారంటున్నా. ఎంతమంది కోసారా? ముస్లింలు ఎంతమందిని కాళ్ళ కాళ్ళ నుంచి పుట్టిన ఎక్కడ పెట్టావు నువ్వు? కాళ్ళ కాళ్ళ నుంచి పుట్టిన దళితులు ముస్లింలు 100 కోట్ల మందిని చంపారు తెలుసా హిందువుల్ని. చంపితే చంపితే వానికి ఇస్లాం సంబంధం ఏంది? వాడికి ఇస్లాంకి సంబంధం ఏందా? వాడు అల్లాహ్ అక్బర్ అనే చంపాడు అందరిని. చంపితేనా అంటే నీకు బాధ లేదా 100 కోట్ల మందిని చంపినందుకు? ఉంది, అందుకే ఖండిస్తున్నా. ఉగ్రవాదులు ఖండించేది ఇప్పుడు దీన్ని ఎవడు సమర్థించాడు? నువ్వు ఏదో మతం మాది లెక్క తప్పే అంటున్నా, అర్థమవుతుందా? ఎవడు చేసినా తప్పే అన్న మాట నువ్వు ఇప్పుడు అన్నావు, ఇందాక అన్నా. నా వీడియోలు చూసుకోపోయి ఇందాకేమన్నావు? చంపితే ఏంది? నువ్వు మ్యానిపులేట్ చేసే మాటలు మాట్లాడకు. కాదు, వీడియో స్లోగానే ఉంటది. మత పిచ్చి సమాజానికి హానికరం అని. కాదు, భారతదేశం అనేది హిందూ దేశం కదా. భారతదేశం అనేది హిందూ దేశం అని నువ్వే కూడా చెప్పడానికి. మా దేశమే ఇది. మీ దేశం కూడా చెప్పదు. ఎక్కడిది? ఇప్పుడు గల్ఫ్ కి వెళ్ళి ఇది హిందూ దేశం అంటే ఊకుంటారా? అందుకుంటాడు వాడు ఇస్లామిక్ దేశం అని పెట్టుకున్నాడు. ఇది కూడా హిందూ దేశం. మరి రాజ్యాంగంలో సెక్యులర్ కంట్రీ ఉందా బాబు? రాజ్యాంగంలో సెక్యులర్ అని లేదు, పరిపాలన సెక్యులర్ ఇండియా అనేది సెక్యులర్ దేశం అని రాయలేదు రాజ్యాంగంలో. సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని రాజ్యాంగంలో లేదు. పరిపాలన అనేది సెక్యులర్ గా ఉండాలి. పరిపాలన సెక్యులర్ గా ఉండాలని రాశారు. పరిపాలన అంటే రూలింగ్. ఒక మతానికి కొమ్ము గాయకుండా అన్ని మతాలని సమానంగా చూడాలని చెప్పారు తప్ప ఇండియా అనేది సెక్యులర్ దేశం అని రాయలా. ఇండియా అనేది హిందూ దేశం. అలా చెప్పినప్పుడు రాధా మనోహర్ దాస్ హిందువుల దగ్గరనే కొనాలని ఎందుకు అన్నాడు? అది కరెక్ట్, 100కి 200%. కరెక్ట్ అయితే నేను చెప్పాను అదే నమ్ముతున్నాం. గడిచిన అనేక సంవత్సరాల నుంచి కూడా అదే చేస్తున్నాం. ఓకే, మరి కరెంటు తీసేసి చీకట్లో బతకండి. మాట వాళ్ళని వచ్చి చెప్పమానాయా? ఎవడైతే ఆ కరెంట్ ని సప్లై చేస్తున్నాడో మేము ఇచ్చింది ఎందుకు తీసుకుంటున్నారు ఆడకండి అని వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించు. నువ్వెవడే చెప్పడానికి వాళ్ళ తరపున? నువ్వు కాదు కదా కనిపెట్టింది. కరెంట్ ఎవరు? నువ్వు కనిపెట్టావా? నువ్వెవడు చెప్పడానికి? ఇప్పుడు కరెంట్ నువ్వు కనిపెట్టావా? కనిపెట్టలేదు కదా. ఆ కనిపెట్టినోడితో చెప్పించమాట. మరి పూర్తి హిందువుల దగ్గరికి వెళ్ళి హిందువుల దగ్గర కొనాలడానికి ఆయన ఎవడు? ఆయన మా హిందూ మతానికి ప్రతినిధి. నేను క్రైస్తవ మతానికి ప్రతినిధిని. క్రైస్తవ మతానికి ప్రతినిధి అయితే క్రైస్తవులకు చెప్పుకో, మాకెందుకు? యూట్యూబ్ ఎవరిది? నీదా? హిందువులు క్రైస్తవులకు చెప్పుకో. వీడియో నువ్వు చూడ, హిందువులు ఎవడని వింటాడా నువ్వు చెప్పేది? ఎవడు వినమంటున్నాడు? హిందువులు నాకు వినమంటున్నాడు. నువ్వు ఆల్రెడీ హిందూ వ్యతిరేకి, నీ మాటలు బట్టి అర్థం అవుతుంది. ఓకే, హిందూ వ్యతిరేక, క్రైస్తవుల వ్యతిరేక, ఎవడి వ్యతిరేకో తెలుస్తుంది. మీరు మాకు తెలుసులే, మీ ఎజెండా ఏంటో మాకు తెలుసు. మీరు క్రిస్టియన్స్, ముస్లింస్ మీకు పడదు వేరే దేశాల్లో, కానీ ఇక్కడికి వచ్చి ఏదో మీరేదో పెద్ద యునైటెడ్ గా ఉన్నట్టు ఇక్కడ కలరింగ్ ఇచ్చుకుంటారు. మీ మతోన్మాది బ్రెయిన్ నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు మీరు మతోన్మాదులు ప్రపంచవ్యాప్తంగా నమాజ్ టైం అవుతుంది, నేను ఇప్పుడు వెళ్ళాలి. ఉంటే మనం ముఖాముఖి మాట్లాడుకుందాం. మీరు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లకి ముస్లింలకి పడదు, ఇక్కడికి వచ్చి మీరేదో యూనైట్ గా ఉన్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటారు. మీరు ఆడే అన్ని దొంగ నాటకాలు, డ్రామాలు. మీరు చంపుకుంటారు ఇతర దేశాల్లో బాంబులు పెట్టుకొని. ఇక్కడికి వచ్చి మీరు చెప్తున్నా కదా, మీలాంటి వాళ్ళు ఈ దేశం 1,00,000 సంవత్సరాలైనా హిందూ దేశంగా మీరు ముస్లింలు 2000 సంవత్సరాల నుంచి ట్రై చేశారు. ఏం చెప్తున్నా అర్థమవుతుందా నీకు? ఇది హిందూ దేశం బాబు, ఇది మా ఇష్టం. మేము అసలు మీ అభిప్రాయాలు అర్థమవుతుందా? నీలాంటి మతోన్మాదులు బోడిగాడివి, తమాషాలు చేయక ఎక్కువ హిందూ దేశం. జై హిందుస్థాన్, జై హింద్, జై హిందుస్థాన్, జై హింద్. ఇది మా హిందూ దేశం, భారతదేశం హిందూ దేశం. ఆ పెట్రోల్ లేకుండా, డీజిల్ భారతదేశం హిందూ దేశం. నడిచి బతుకు. పెట్రోల్ అమ్ముతుంది హిందువులు, కుట్టుకున్న బట్టలు ఎవరైతే కుట్టించారో ఆ కుట్లు ముందు టాటా కార్లు వాడకు. పక్కన నువ్వు టాటా కార్లు ఇచ్చింది క్రైస్తవుడు, మహేంద్ర కాదు. వేదాల్లో ఉన్నవన్నీ తీసుకొని మీరు తయారు చేసుకున్నారు. వేదాలు నేను అనుసరిస్తున్నారా బాబు? వాడతా వాటిని. వేదాల్లో ఉన్న టెక్నాలజీని వేదాల టెక్నాలజీ నేను వాడతా. నేను వద్దనట్లా, వద్దన్నాడు వాడొద్దు అంటున్నా. ఏందమ్మా?
వేదాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని నేను వాడుతా. నేను వేదాలకు విరుద్ధం కాదు కదా, నేను ఆ హిందువులకు విరుద్ధం కాదు కదా. రాధా హిందువుల మనోహర్ దాస్ క్రైస్తవులకు ముస్లింలకు విరుద్ధమై హిందువుల దగ్గర కొనమన్నప్పుడు ఈ టాపిక్ చెప్పా. నేను ఎందుకు ఒకవేళ కొనొద్దు చెప్పు. క్రైస్తవుల దగ్గర ముస్లిం దగ్గర కొనమన్నప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తా. కాదు, మీ దగ్గర కొంటే పాపం గానీ కొనకపోతే ఎందుకు పాపం? సరే, నీకు ఎందుకంటే ఒకానొక మీరు రోజు చంపాలని ఒకానొక చూడలేదా? రోజు నీకు జ్ఞానోదయం హిందువుల్ని అయితే చంపాలని చూస్తున్నారు కదా, ఆ, మీరు హిందువుల్ని చంపాలని చూస్తున్నారు కదా ఫుడ్ జిహాద్ చేసి. అట్లనా? అందుకని ఆయన కొనొద్దు అన్నారు. అది నువ్వు నిరూపించు, మేము ఫుడ్ జిహాద్ చేయట్లేదు, మేము సరే, హిందువులకి మంచి ఫుడ్ ముఖాముఖిగా అమ్ముతున్నాము. నిరూపిస్తా, ముఖాముఖిగా నిరూపిస్తా. ఎక్కడ పెట్టుకుందాం చెప్పు డిబేట్? నీ ఇష్టం. నువ్వు ఊరికి అనేసి పారిపోవటం కాదు, తోక ముడిచి. పారిపోవడం ఎందుకంటే మీకు పారిపోవడం అలవాటు అది, ఊరికి అవునా? స్టేట్మెంట్లు ఇవ్వడం, పారిపోవటం. ఓకే మీరు ఎవరు ఓకే, డిబేట్లకు రారు. సరే సరే, ఓ పని చేయి. నేను రాధా హైదరాబాద్ లో నీకు మనోహర్ దాస్ గారితో నేను హైదరాబాద్ డిబేట్ లో ఏరియా ఏర్పాటు చేయిస్తా. చెప్తారా? నాతో చేయటం కాదు, రాధా మనోహర్ దాస్ గారితో నేను డిబేట్ ఏర్పాటు చేయిస్తా. నీకు దమ్ముందా వచ్చే అడిగే నీకు ప్రశ్నలు? నీకు దండం పెడతా ఇప్పుడు బాబు. రాధా మనోహర్ దాస్ తో డిబేట్ చేయాలని నాకు చాలా కోరిక ఉంది. నీకు దండం పెడతాను, ఆయన ఒకసారి చేయించవా ప్లీజ్? అది ఇప్పుడు అట్ట పాయింట్కి రా. దండం పెడతా, ఒక్కసారి రాధా మనోహర్ దాస్ తో చేయించవా ప్లీజ్? నువ్వు నిజంగా పారిపోను దొంగలాగంటే, నేను రాధా మనోహర్ దాస్ గారు నాకు పర్సనల్ గా తెలుసు. నువ్వు నేను పిచ్చోడివా ఆయన గారితో మంచోడివా? మాట్లాడి నువ్వు పిచ్చోడివా మంచోడివా? నేను రాధా మనోహర్ దాస్ తో డిబేట్ చేయడానికి తహతహలాడుతూ ఉన్నా అని చెప్పా. నీకు దమ్ము చెప్పడం ధైర్యం కాదు, ఉంటే అది టాపిక్ నాకు నువ్వు వాట్సాప్ లో పెట్టు, చేస్తా, పారిపోను అంటున్నా. అట్లా నీకు అర్థం కాదా బాగుంది. విషయం? పారిపోతే ఒకవేళ పారిపోతే నా అయ్యకు నేను చాలా పుట్టినట్టు కాదు. ఒకవేళ ఒప్పుకోవాలి. రాధా మనోహర్ రాకపోతే నీ అయ్యకు నువ్వు పుట్టినట్టు కాదా? ఆయన వస్తాడండి, ఆయన నీ లాంటి జేజమ్మల లాంటి వాళ్ళతో డిబేట్లు చేశాడు. ఆయన సరే, పారిపోయే రమ్మను అలవాటు ఆయనకు రమ్మను. లేదు. నేనేమంటున్నా, ఇంత పెద్ద మాట అన్నా, నువ్వు చేయించగలవా? నీకు ఎన్ని రోజులు టైం కావాలి? వాట్సాప్ లో అంశం ఏమిటి, ఎలాంటి నిబంధనలు కావాలి అని చెప్పేసి అన్ని వాట్సాప్ లో పెట్టు, నీకు డిక్లరేషన్ ఇస్తా, తర్వాత చేద్దాం. ఓకేనా? ఇదే మాట మీద ఉంటావా? మాట మీద ఉండటానికి ఇది ఏమన్నా పెద్ద రెండు దేశాల మధ్య ఏమన్నా సయోధ్య కుదురుస్తున్నావా అరే ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఉండబ్బా, మాట మీద ఉండి చేయించిన ఆయన. మాట మీద దండం పెడతాను ఉండటానికి నీకు. ఉండకపోవడానికి ఇది ఏమన్నా పెద్ద విషయమా? నీకు దండం డిబేట్ పెడతా కదా బాబు. అడిగింది. నాకు రాధా మనోహర్ గారితో ఒక్కసారి డిబేట్ చేయించు, దండం పెడతా. అట్లా అడిగు, బాగానే ఉంది. నువ్వు వాళ్ళకి చెప్తున్నా కదా, పుట్టేవా, ఇంకెందుకు వీళ్ళకి ఆర్గ్యుమెంట్ పుట్టేవా? అయిపోయా? ఇప్పుడు మీ కల్చర్ ని ఇక్కడ ఇంపోజ్ చేయొద్దు హిందువుల మళ్ళీ మీద. పిచ్చి మాటలొద్దు, చెప్పినా చేయించు గంతే. అప్పుడు అడుగు ఏం నువ్వు అడిగినా. ఇందాక ఏమన్నావు? ఫోన్ పెట్టు, నీకు చేయించకపోతే చేత నువ్వు కాదు.